ఇక్కడ ఉన్న గురువులందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఈరోజు నా గొంతు అయితే అస్సలు బాగాలేదు, ముందుగా దానికి క్షమించండి. మా నాన్నగారు ప్రతిరోజు అంటూ ఉంటారు నాతోని, ఏంటంటే గవర్నమెంట్ మా మీద ఇంత స్పెండ్ చేస్తుంది, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈవెన్ పబ్లిక్ స్కూల్స్తో ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేస్తే పబ్లిక్ స్కూల్కి పర్ హెడ్ ఇంత అవుతుంది అంత అవుతుంది, గవర్నమెంట్ నుండి ఇంత ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పి ప్రతిరోజు వాళ్ళకి ఆ తీసుకున్న డబ్బులకి తగినట్టుగా కష్టపడాలి అనే తపన మా డాడీలో ఉండని నేను గుర్తిస్తూ ఉంటాను. అందుకే యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీగా అప్పట్లో కూడా మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారు. అది నేనేం తక్కువగా అనుకోను, ఎందుకంటే అది ఆయనలో ఉండే నమ్మకం. అది మా నాన్నగారే కాదు, అప్పట్లో సాయిరాం మాస్టర్, వెంకటేశ్వర మాస్టర్ కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివించారు. అవును, ఎందుకంటే అప్పట్లో అందరికీ ఒక రకమైన నమ్మకం ఉండేది గవర్నమెంట్ స్కూల్స్ మీద, సిస్టమ్ పైన. ఈరోజు అమెరికాలో కూడా నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుతున్నారు. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ చాలా ఎక్కువ చేస్తుంది. నిజానికి చాలా ఎడ్యుకేషన్ విధానంగా చెప్పాలంటే చాలా ఎక్కువ స్పెండ్ చేస్తుంది, కానీ తగిన గుర్తింపు అనేది లేదు. మరలా అలాంటి పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూల్స్కి గవర్నమెంట్ టీచర్స్ మళ్ళీ వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో చదివే రోజులు తప్పకుండా రావాలని అనుకుంటున్నాను. అండ్ ఈ సిస్టంలో ఉండే దానివల్ల ఈ మధ్యన అయితే డాడీ నిజంగానే ప్రెషర్ ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు. సో ఐ విష్ యూ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ టు మై ఫాదర్.